పరశురాముడిలాగా ఈ ద్రోణుడు కూడా క్షత్రియులను చంపటానికే పుట్టాడు. ఆయన అస్త్రబలం భయంకరంగా ఉంటుంది. రాజులందరూ కలిసి కూడా ఆయనను ఎదిరించే వాళ్లే లేరు. ద్రోణుడు యుద్ధంలో క్షాత్రధర్మాన్ని ఆవాహించుకొని శత్రువులందరినీ చుట్టుముట్టి అగ్నిలాగా కాల్చేస్తాడు, సంహరిస్తాడు. ఆయనలో బ్రహ్మతేజం, క్షాత్రతేజం రెండూ ఉన్నాయి. రెండు తేజస్సులు ఉన్నాయి కాబట్టే అప్పుడప్పుడు యుద్ధానికి సమయంలో ఆ క్షత్రియ తేజస్సును తీసుకుంటాడు. అయితే బ్రహ్మ తేజస్సే ఆయనలో ఎక్కువగా ఉంది. నేను క్షత్రియుణ్ణి కావటం వల్ల ఆయన కన్నా నా బలం తక్కువ. మీరు కూడా బ్రహ్మ తేజస్సు కలవారే కాబట్టి నేను మిమ్మల్ని శరణు వేడుతున్నాను. ద్రోణుణ్ణి మించినటువంటి మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాను. యుద్ధంలో అజేయుడై ఉండాలి, ద్రోణుణ్ణి వధించాలి. అటువంటి కుమారుణ్ణి నాకు ప్రసాదించండి, నా కోరికను తీర్చండి, నాకు కార్యసిద్ధి కలిగేలాగా నాతో తగిన యాగాన్ని చేయించండి ప్రభు. మీకు 10 కోట్ల గోవుల్ని ఇస్తానన్నాడు. ఆ మాటలు విని యాజుడు ప్రసన్నుడయ్యాడు. ఏమి యజ్ఞం చేయాలో, ఆ యజ్ఞానికి ఏ సాధనలు కావాలో ఆలోచించుకున్నాడు. యజ్ఞంలో చేయవలసిన కర్మలు ఎక్కువగా ఉంటాయని భావించి తమ్ముడైన ఉపయాజుడి సహాయాన్ని కోరాడు. అప్పుడు ఏ కోరికలు లేని ఉపయాజుడు అన్నగారి మాటను అంగీకరించి సహాయం చేస్తానన్నాడు. నాకే కోరికలు లేవు, అయినా చేస్తాను. యాజుడు పొంగిపోయాడు. ద్రోణుణ్ణి వధించేటువంటి కుమారుడు నీకు పుట్టేలాగా నేను చేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. ఉపయాజుడు పుత్రుడు పుట్టటానికే చేయవలసిన యజ్ఞకర్మను ద్రుపదుడికి ఉపదేశించాడు. ఓ రాజా, ఈ యాగం చేయటం ద్వారా నువ్వు కోరిన పుత్రుడు నీకు పుడతాడు. అతడు పరాక్రమవంతుడవుతాడు, గొప్ప తేజస్సు కలవాడు, మహాబలవంతుడవుతాడు అని ఆశీర్వదించాడు. ద్రుపదుడు తన మనోవాంఛ తీరాలని ఉపయాజుడు చెప్పినట్టుగా యాగ విధికి తగిన ఏర్పాట్లను శ్రద్ధతో చేశాడు. యాగం కూడా ప్రారంభమైపోయింది. యాగం అద్భుతంగా సాగింది. యాగం పూర్తి అవుతున్న సమయంలో యాజుడు ద్రుపదుడి భార్యను ఇలా ఆదేశించాడు. అమ్మా మహారాణి, త్వరగా నా దగ్గర నుండి హవిస్సును స్వీకరించు. నీకు ఒక కొడుకు, ఒక కూతురు జన్మిస్తారు. నీ పితృవంశానికి మేలు చేస్తారు అన్నాడు. అప్పుడు మహారాణి, అయ్యా, ఇప్పుడు నా నోట్లో తాంబూలం ఉంది, దివ్య సుగంధాలను నా శరీరానికి పూసుకొని ఉన్నాను. ఈవిడ చూడండి, తాంబూలం ఉందట, కిల్లి ఉందట, నా శరీరం అంతా సుగంధాలతో పూసుకున్నాను. ఈ యజ్ఞం సంగతి ఈవిడికి తెలిస్తే కదా, ఈ మంత్ర సంగతి ఈవిడికి తెలిస్తే కదా. కాబట్టి ఈ సమయంలో నేను హవిస్సును స్వీకరించలేను. హవిస్సునుంటే మిగిలినటువంటి అన్నమది. కొద్దిసేపు ఆగి నా కోరికను తీర్చండి. కాసేపు కిల్లి పూర్తి లోపల పోని తర్వాత నేను తీసుకుంటాను అంది. యాజుడు, అమ్మ, ఈ హవిస్సును నేను తయారు చేస్తే ఉపయాజుడు మంత్రపూతం చేశాడు. అందుచేత నువ్వు వచ్చినా రాకపోయినా సరే ఇది మాత్రం యజమాని కోరుకున్న కోరికను తీరుస్తుంది అని హవిస్సును యజ్ఞకుండంలో వేసి హోమాన్ని ముగించాడు. కోపం వచ్చేసింది. ఆవిడ ఆ మాట అంటూనే కోపం వచ్చింది. కిల్లి వేసుకున్న తర్వాత ఇవ్వండి, సుగంధ ద్రవ్యాలు పూసుకున్న హోమం దగ్గర కూర్చోవటానికి నాకు ఇష్టము లేదు, పొగలో ఉండలే నేను అని ఎప్పుడు అనిందో ఇక చూసుకోండి. యజమాని వేరే, ఆ సంకల్పానికి ఏదో వచ్చి కాసేపు కూర్చొని వెళ్ళిందంతే. ఆ కోపంతో ఏం చేశాడు హవిస్సును, నేను అనుకున్న సంకల్పం నెరవేరుతుంది, అటువంటి కొడుకు పుడతాడు అని అనుకుంటూ, నువ్వు తీసుకోలేదు కాబట్టి ఇది నేను ఎక్కడ కింద పెట్టలేను, దీన్ని ఎవ్వరికీ ఇవ్వలేను, పర్వాలేదు నువ్వు తినింటే బాగుండు, అయినా నువ్వు తినలేదు అని కోపంతో ఏం చేశాడు,
ఆ అగ్నికుండంలో హవిస్సును యజ్ఞకుండంలో వేసి హోమాన్ని ముగించాడు. అయిపోయింది. అప్పుడు దేవత లాంటి ఒక కుమారుడు యజ్ఞకుండం నుంచి పైకి లేచాడు. అంటే పుట్టాడు అక్కడే. అంత శక్తి ఉంది ఆ హవిస్సు. అతడి యొక్క శరీరపు రంగు అగ్నిజ్వాలలాగా ఉంది. అతడి రూపం భయంకరంగా ఉంది. అతడు తలపై కిరీటం ధరించి ఉన్నాడు. అతడి శరీరంపై కవచం ఉంది. అతడు కత్తిని ధనుర్బాణాలను పెద్దవాడుగా వచ్చాడు. ధరించి సింహనాదం చేస్తూ ప్రకటమయ్యాడు. అప్పుడే రథమెక్కి యుద్ధానికి బయలుదేరాడు కూడా. అది చూసి పాంచాల దేశవాసులు ఆనందంతో అతన్ని మెచ్చుకుంటూ బళీ బళీ అంటూ నినాదాలు కూడా చేశారు. అప్పుడు వారి బరువును భూమి భరించలేకపోయిందట. అంటే అంతగా సంతోషించే వారితో భూమి నిండిపోయింది అని అర్థం. ఇంతలో ఆకాశవాణి ఇలా పలికింది, ఇతడే పాంచాలుర భయాన్ని పోగొడతాడు, ఇతడే కీర్తిని పెంచుతాడు, ఇతడే ద్రోణుణ్ణి వధిస్తాడు, ఇతడే ద్రుపదుడి యొక్క శోకాన్ని తొలగిస్తాడు అని ఘోషించింది. కుమారీ చాపి పాంచాలీ వేదీ మధ్యాత్ సముత్థిత. తర్వాత యజ్ఞవేదిక మధ్య నుండి ఒక కన్య పైకి వచ్చింది. ఆమె గొప్ప సౌందర్యంతో వెలిగిపోతూ ఉంది. ఆమె కళ్ళు నల్లగాను విశాలంగానూ ఉన్నాయి. ఆమె నల్లగా ఉంది. ఆమె నల్లని జుట్టు ఉంగరాలు తిరిగి ఉంది. ఎత్తైన ఎర్రని గోరులు కలిగి ఉంది. అందమైన దేహాన్ని కలిగి ఉంది. మనుష్య రూపాన్ని ధరించిన దేవతలాగా ఉంది. ఆమె దేహం నుండి నల్ల కలువల పరిమళం వ్యాపిస్తూ ఉంది. ఒక క్రోసెడు దూరం వరకు గంధం వెదజల్లుతూ ఉంది. ఆమెకు సాటి అయినటువంటి స్త్రీ ఈ భూమిపైనే లేదు. ఆమెపై దేవతలు, రాక్షసులు, యక్షులు కూడా మనసు పడ్డారు. ఆమెను కోరుకున్నారు. ఆమె అలా పుట్టగానే అశరీరవాణి ఇలా అంది, సర్వయోషిద్వరా కృష్ణ నినీషు క్షత్రియాన్ క్షయం సురకార్యం ఇయం కాలే కరిష్యతి సుమధ్యమా అస్యా హేతోః కౌరవాణాం మగదుత్పత్స్యతే భయం మగదుత్పత్స్యతే భయం. ఈమె పేరు కృష్ణ. స్త్రీలందరిలోనూ ఈమె శ్రేష్ఠురాలు. ఈమె క్షత్రియులందరినీ నాశనం చేస్తుంది. తగిన సమయంలో ఈమె దేవకార్యాన్ని పూర్తి చేస్తుంది. ఈమె కారణంగానే కౌరవులకు తీవ్రమైన భయం కలుగుతుంది అని ఘోషించింది. ఆ మాటలు విని మళ్ళీ పాంచాల దేశవాసులు సింహంలా గుంపు గర్జించినట్లుగా గర్జించారు. వాళ్ళు ద్రుపదుడి భార్య కొత్తగా పుట్టినటువంటి ఆ ఇద్దరిని చూసి యాజుడి వద్దకు కంగారు పడుతూ వచ్చి, అయ్యా, ఈ ఇద్దరు పిల్లలు నన్నే తల్లిగా భావించాలి, కరుణించండి అంది. ఆవిడ కిల్లి వేసుకుని ఆవిడ పరిగెత్తి వచ్చింది. ఇప్పుడు అర్థమైంది ఆవిడికి. కళ్ళు తిరిగిపోయాయి ఇదంతా చూసి. ఏదో సాధారణ హోమం అనుకుంది. మామూలు హోమం చేస్తారులేండి, చాలామంది వస్తుంటారులేండి. ఇక్కడ మా ఇంటికి దిన్నమొక హోమం చేస్తుంటారు, ఎవరెవరో వస్తూ ఉంటారు, వాళ్ళది మా ఇంత ఉంటాము. ఈరోజు అర్థమైంది ఆవిడికి. యాజుడు ద్రుపదుడి కోరినటువంటి కోరికను తీర్చాలని, అలాగే ఈ పిల్లలు నిన్ను తల్లిలాగానే భావిస్తారులేపో, ఏం చేస్తావు ఇంకా అన్నాడు. బ్రాహ్మణుల ఆ పిల్లలిద్దరికీ పేరు పెట్టారు. అగ్ని నుంచి పుట్టిన ఆ కుమారుడు ధీరుడు, రోషగాడు, తేజస్సును కవచంగా ధరించి పుట్టాడు. అందువల్ల బ్రాహ్మణులు ఇతడికి దృష్టద్యుమ్నుడు అని పేరు పెట్టారు. కూతురు నల్లగా ఉండటాన్ని చూసి కృష్ణ అని పేరు పెట్టారు. ద్రుపదుడి కూతురు కనుక ఆమె ద్రౌపది అయింది. ద్రౌపది అసలు పేరు మాత్రం కృష్ణ. ఇలా ద్రుపదుడు చేసిన యాగానికి, ఆ యాగానికి ఫలంగా
2 పిల్లలు పుట్టారు. తర్వాత ద్రోణుడు ప్రారబ్ధం అనుభవించక తప్పదు, జరగవలసింది జరిగే తీరుతుందని భావించాడు. అంతే కదా, అంత నన్ను సంహరించేవాడు పుట్టాడు అని ద్రోణుడికి తెలుస్తూనే బాధ ఏం పడలేదు. కానీ విధి ప్రకారంగా ఏం జరుగుతుందో జరగని, తనను వధించటానికి పుట్టినటువంటి దృష్టద్యుమ్నుడిని తనింటికే తెచ్చుకొని అస్త్ర విద్యను నేర్పాడు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇది. తెలిసినప్పటికీ కూడా ఆ విద్యార్థికి తానే తెచ్చుకొని, ఎందుకంటే కొంచెం అప్పుడప్పుడు స్నేహంగా ఉన్నారు కదా వాళ్ళ నాన్న వీరు ఇద్దరు కూడా, రాజ్యం అయినప్పటికీ వేరే కొంచెం అయినప్పటికీ కూడా వాళ్ళ నాన్న దృష్టద్యుమ్నుడి యొక్క నాన్న ఇద్దరు కూడా చాలా స్నేహితులు కదా, మనం అనుకున్నాం కదా. తన కీర్తిని రక్షించుకోవటానికి ఇలా ఔదార్యాన్ని చూపించాడు. అంటే అది చూస్తాం ఇది కూడా అనే ఒక దృష్టితో ఏమైనా మరణానికి ఏదైనా తప్పించుకోవచ్చా, లేక అటువంటి వాడికి కూడా విద్య చెప్పాడు అని మంచి పేరు తెచ్చుకోవటానికి కోసరం ఈ పని చేశాడు. తర్వాత వరణావతంలోని లక్క ఇంటిలో పాండవులు కాలిపోయారు. ఆ విషయాన్ని కొంతమంది బ్రాహ్మణులు ద్రుపదుడికి ఇలా చెప్పారు. మహారాజా, దుర్యోధనుడు పురోచనుడిని పంపించి పెద్ద లక్క ఇంటిని కట్టించాడు. అక్కడ కుట్రలు కుతంత్రాలు తెలిసినటువంటి కౌరవులను పాండవులు నమ్మి కుంతితో కలిసి నిద్రించారు. అర్ధరాత్రి సమయంలో ఆ నీచుడైనటువంటి పురోచనుడు లక్క ఇంటికి నిప్పిపెట్టి ప్రమాదవశత్ ఆ మంటల్లోనే తాను బూడిదైపోయాడు అని ప్రచారం అయిపోయింది బాగా. పాండవులు మంటల్లో కాలిపోయారనే విషయం ధృతరాష్ట్రుడికి తెలిసింది. లోపల ఎంతో మురిసిపోయాడు. లోపల తెగ ఆనందించాడు. పైకి మాత్రం విచారాన్ని ప్రకటించాడు. ఒకటే ఏడుపు, ఒకటే యోచన, తెగ నటించాడు. గుడ్డివాడైనా కూడా విదురుని పిలిచి ఇలా ఆజ్ఞాపించాడు. మహామంత్రి, పాండవులు ఇక లేరు, పరలోకానికి వెళ్ళిపోయారు. ఇక వాళ్ళ సమాచారం మనకు అక్కర్లేదు. కానీ వాళ్ళకి చేయవలసినటువంటి పరలోక క్రియలను చేయించు. పాండవులు మరణించటం వల్ల నాకు పాండురాజే మరణించినట్లుగా ఉంది అని చాలా బాధపడ్డాడు. గంగా తీరానికి వెళ్ళి వారికి కావలసిన పరలోక క్రియలను కూడా పూర్తి గావించాడు. చూడండి, ఆ దాసీపుత్రులు వాళ్ళు 5 మంది పడుకున్నారని చెప్పాం కదా, తిని తిరగబోతు వాళ్ళు బంగారు కలశాల్లో వాళ్ళ భూతిని పెట్టి గంగలో వదిలారట. వాళ్ళేం పుణ్యం చేసుకున్నారు? ఎవరికైనా అంత్యక్రియలు జరుగుతాయండి? అంత్యక్రియలు జరగటానికి కూడా ఒక అదృష్టం ఉండాలా అని చెప్తారు. అందరికీ అట్లా జరగదు. ఇదంతా విధి ఆడే ఆట లీల అని చెప్పి రోధించాడు వాళ్ళను. పోయిన తర్వాత ఆ బూడిదని పట్టుకొని బాగా ఏడ్చాడట. ఏం కర్మలో. ఆయన చూసి పక్కనే ఉన్నటువంటి శకుని కూడా రోధించాడు. ఆ శకుని కూడా ఆ బూడిదను నిండినటువంటి బిందెల్ని పట్టుకొని తల మీద పెట్టుకొని ముద్దు పెట్టుకొని, అయ్యో ఇది భీముడిదే ఉండొచ్చు, అయ్యో ఇది అర్జునుడిదే కాలి బూడిద ఉండొచ్చు అని చాలా ఏడిచింది అందరూ గంగా నదికి వెళ్ళి విసర్జన చేసి తిథిమతి అంతా చేశారట పాపం. అది వాళ్ళ అదృష్టం. చూడండి, భూరి దాన దక్షిణాలంతా ఇచ్చారట. ఇది తెలిసి భీష్ముడు రోధించాడు. భీష్ముడు కూడా రోధించాడు. ఆహా, పాండవులకు చేయవలసిన కర్మలు కూడా చేయించాడు. ఇంకొక కర్మను కూడా, మంచి కర్మలు కూడా చేయించాడు. పాండవులు నశించాలని ఇలా ఇంతటి దుష్కర్మను దుర్యోధనుడు చేయించాడు. ఇటువంటి ఘోరకృత్యాన్ని ఇంతకుముందు ఎవరూ చేయలేదు, చేయగా కూడా చూడలేదు కదా, వినలేదు.
ఇది మేము పాండవుల గురించి విన్న విషయం అన్నారు బ్రాహ్మణులు. ఇదెంత నీచమైన పని చేశారు, ఎంత నీచమైన, ఇటువంటి సందర్భం వస్తుందని మేము అనుకోనే లేదు ఈ రాజ్యంలో అని అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణులంతా చాలా దుఃఖించారు. ఆ మాటలు విని ద్రుపదుడు దుఃఖించాడు. సొంత బిడ్డలు మరణించినప్పుడు తండ్రి దుఃఖించినట్లుగా పాండవులు మరణించినందుకు ద్రుపదుడు దుఃఖించాడు. తన బంధువులను ప్రజలను పిలిపించి ఇలా అన్నాడు ద్రుపదుడు, బంధువులారా, అర్జునుడి రూపం అద్భుతం, అతడి ధైర్యం ఆశ్చర్యకరం, అతడి యొక్క పరాక్రమం, అస్త్రవిద్యా నైపుణ్యం అనన్య సామాన్యం. పగలు రేయి కూడా నా ఆలోచనంతా అతని మీదే ఉంది. ప్రేమైన అర్జునుడు సోదరులు తల్లితో సహా అగ్నికి ఆహుతి అయిపోయారు. లోకంలో ఇంతకన్నా ఆశ్చర్యకరమైనది ఏముంటుంది? కాలోహి దురతిక్రమ, కాలాన్ని ఎవరూ అతిక్రమించలేరు, దాటలేరు. అందరూ అనుభవించాల్సిందే. ఎవరెవరి విధిని వాళ్ళు అనుభవించక తప్పదు. వాళ్ళు రాసి పెట్టుకున్నటువంటి తలరాతను ఎవరి నుంచి తప్పించడానికి వీల్లేదు. నిన్న తినింది భోజనం శరీరానికి అంటినట్టుగా, ఈరోజు తినింది రేపు అంటేటట్టుగా పూర్వజన్మ చేసుకున్నటువంటి మహాపాపాలన్నీ కూడా ఈ జన్మలో మనం అనుభవించక తప్పదు. కొంతమంది సుఖంగా అనుభవిస్తారు, కొంతమంది దుఃఖంతో అనుభవిస్తారు. అయ్యో, నా కూతురైనటువంటి ద్రౌపదిని అర్జునునికి ఇచ్చి పెళ్లి చేద్దామనుకున్నాను. నేను చేసిన ప్రతిజ్ఞ పనికిరానైపోయింది. ప్రతిజ్ఞ చేశాను, ఇక లోకాలకు నేనేం చెప్పాలి? రాత్రి పగలు కూడా నాలో నేనే కుమిలిపోతున్నాను. అర్జునుడికి ఇవాళ నా కూతురు, పుట్టబోయే కూతురు అనుకున్నా, ఏం చేసేది? పుణ్యాత్ములైన వారిని పూజించి ద్రోణుని చంపగల కొడుకును కూడా కన్నా నేను. అర్జునుడికి పట్టమహిషి కాదగిన కూతురును కూడా నేను కన్నాను. ఈ విషయం లోకానికి తెలుసు. ఈ విషయాన్నే యాజమహర్షి కూడా చెప్పాడు. నీకు అట్లా జరుగుతుంది, ఇట్లా జరుగుతుంది. ఏది జరిగింది నాకు? యాజమహర్షి పుత్రకామేష్టి యాగం చేసి ఈ పిల్లలిద్దరినీ నాకు ప్రసాదించాడు. అగ్నిపుత్రులు వీళ్ళు. వారు పుట్టినందుకు నాకు ఆనందంగా ఉంది. కానీ అర్జునుడు మరణించాడు అని నేను ఇప్పుడేం చేయాలి అని దుఃఖించాడు. అసలు నేనేం చేయాలి? నా ప్లాన్ అంతా పోయింది, తల్లకిందలైపోయింది. ఆవిడే తినింటే కడుపులోనే పుట్టేది నా కూతురు, నా కొడుకు. కిల్లి వేసుకుందట ఆ టైంలో. యాజలు చెప్పారప్పుడు ఆ పురోహితుడు, అమ్మా తల్లి, నోరు కడుక్కొని తినమ్మా ఇది అంటే, లేదు కిల్లీని బయట ఉమ్మేయలేను, నాకు చాలా ఇష్టము అని అనిందట. మళ్ళీ రోధించింది, నాకు నేను తల్లిగానే ఉంటాను వాళ్ళకి అనింది. అది ఏం మహా ఇచ్చినప్పుడు తినాలి కదా, తినింటే ఎంత బాగుంటుంది. ఏదో కథ అంతా అడ్డం తిరిగాము, ఎవరికి తెలుసు అర్జునుడు బతికేవాడేమో. మనం కొంచెం ఇట్లా యోచన చేసుకుంటాం, కథ అంతా కొంచెం ఇట్లా తిప్పుకుంటాం మనం ఎప్పుడూ అంతే. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.